ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్ట్రగుల్ ఉంటుంది నాన్న. పిల్లలు పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న. పుట్టినప్పుడు ఏమనుకుంటాం, ఒక్క 5 years వస్తే వీడు స్కూల్కి పోతాడు, ఏ టెన్షన్ ఉండదు అని అనుకుంటాం. 5 yearsకి వచ్చినాక వీని వల్ల ఒక్కరోజు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతలేను, వీళ్ళ వల్ల అసలు స్కూలు పొద్దున్న లేచి బాక్సులు కట్టడు. స్కూలింగ్ అయిపోయాక టెన్షన్ అసలు ఇంటర్కి వీడికి ఏ గ్రూప్ తీసుకోమనాలి, వీని కెరియర్ అంతా సెట్ అయ్యేది ఇక్కడి నుంచే, వీళ్ళని ఎటువైపు పంపించాలి, అదొక టెన్షన్. అప్పుడు అనుకుంటే అబ్బా ఇంటర్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు అని. ఇంటర్ అయిపోయాక యూజీకి వచ్చినాక పెద్ద టెన్షన్. అసలు నేను ఈ యూనివర్సిటీని చదువుతా అంటావు, నేను ఆ యూనివర్సిటీ చదవా అంటాడు. 2 ఏళ్ళ వరకు ఏ టెన్షన్ లేదురా. 2 ఏళ్ళు ఏంటంటే ఇప్పుడు చదువుమంటే చదువుతలేడు, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు, వీనికి క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ వస్తుందా రాదా, అదొక టెన్షన్. జాబ్ వచ్చింది, దేవుడి దేవల్ల క్యాంపస్ సెలెక్షన్స్లోనే వచ్చినాక అసలు వీడు దీంట్లో మంచి పర్ఫార్మెన్స్. ఒక 1 year వరకు ఏ టెన్షన్ లేదు. తర్వాత నేను స్విచ్ కొడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అన్నావు కదా. కానీ పిల్లలు పుట్టిన నుంచి ప్రతి ఏజ్లో సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఏ పాయింట్లో టెన్షన్ అవుతుంది అమ్మ అంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసిన లైఫ్లో సెటిల్ అయినాక టెన్షన్ అవుతుందా నా మీద?